ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పులి భయంతో వణికిపోతోంది. అడ్డొచ్చిన ఆవులు ఇతర పశువులపై పంజా విసిరే పులులు తాజాగా ఒక మహిళపై దాడి చేసి చంపేయడం పల్లెలో భయం మరింత రెట్టింపయ్యేలా చేసింది. పత్తి ఏరే మహిళపై దాడి చేసిన పులి మెడను పట్టి వదిలేసింది. తీవ్ర రక్తస్రావం అయిన లక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలం నజ్రుల్ నగర్ విలేజ్ నెంబర్ 11 శివార్లో పత్తి ఏరుతున్నటువంటి లక్ష్మి అనే మహిళపై పులి పంజా విసిరింది. పత్తి చేనులో దాడి చేసింది. ఒక్క ఉదుటిన దూకి పంజా విసిరిందని స్థానికులు చెబుతున్నారు. పులి దాడి చేయగా మిగతా కూలీలు అక్కడి నుంచి పారిపోయారు. పత్తి ముళ్లలో అక్కడే ఉంచి ప్రాణభయంతో పరుగులు పెట్టారు. లక్ష్మిపై దాడి కంటే ముందే విలేజ్ 11లో ఒక పశువుపై పులి దాడి చేసింది. ఈ దాడే కాదు, ఇటీవల కాలంలో పులులు పశువులపై వరుసగా దాడి చేస్తున్నాయి. ఈ మధ్యనే వాంకిడి మండలంలోని దాబా బారేగూడ శివారు ప్రాంతంలో పశువుల మందపై కూడా పులి దాడి చేసింది. ఇలా పశువులపై దాడి చేస్తూ ఉండడంతో పాటు తాజాగా ఒక మనిషిపై దాడి చేసి చంపేయడం పల్లెలు బిక్కుబిక్కుమనేలా చేస్తున్నాయి. ఇటీవల కాలంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పులుల సంచారం పెరిగిపోయింది. మొన్నీ మధ్యనే నిర్మల్ జిల్లాలో రోడ్డు దాటిన పులి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల మీదుగా కొమరంభీం జిల్లాలోకి ప్రవేశించిందని చెబుతున్నారు. దీనికి తోడు కెరమిరి అడవుల్లో మరొక పులి సంచరిస్తోంది. తాజాగా కాగజ్ నగర్ అటవీ డివిజన్లో పులి సంచరించడమే కాదు, ఒక మహిళను సైతం చంపేసింది. పులి దాడిలో మృతి చెందిన గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ అటవీశాఖ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు గ్రామస్తులు. అటవీశాఖ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పోస్ట్మార్టం కోసం మహిళ మృతదేహాన్ని హాస్పిటల్కు తరలించారు. పులి సంచారం విషయాన్ని అటవీశాఖ అధికారులు తమకు చెప్పలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇప్పటి వరకు పశువులే అనుకున్నారు. తాజాగా పులి ఒక మహిళ ప్రాణాలు సైతం తీయడం పల్లెల్లో భయం గుప్పెట్లోకి వెళ్లిపోయాయి. అటవీశాఖ అధికారులు పులులు సంచరిస్తే ఆ సమాచారాన్ని జనానికి తెలియజేయడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు ఆయా గ్రామాల ప్రజలు.